న్యూస్ చూస్తున్నారు. జనసేనలో కోవట్లపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. పార్టీలోనే శత్రువులు ఉన్నారన్నారు జనసేనాని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సివిల్ సప్లైలో జరుగుతున్న పరిణామాలను మన పార్టీ నేతలే లీక్ చేశారంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ప్రత్యర్థితో యుద్ధం చేసే టైంలో పార్టీలోనే ఉన్న నేతలే వెన్నుపోటు పొడుస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడుగు ముందుకు వేద్దామంటే వెనక్కి లాగుతున్నారంటూ పవన్ కళ్యాణ్ సెన్సేషన్ కామెంట్స్ చేశారు. 12 ఏళ్లుగా భరిస్తూ వచ్చాను, ఇకపై ఉపేక్షించే ప్రసక్తి లేదు అంటున్నారు పవన్ కళ్యాణ్. ఇక నుంచి పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు ఆయన. ఎవరు తప్పు చేసినా ఊరుకునేది లేదంటున్నారు పవన్ కళ్యాణ్. పబ్లిక్గానే శిక్ష ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇంతకీ పార్టీలో ఉన్న కోవట్టులు ఎవరు? ఇదే ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారుతూ ఉంది. జనసేనలో కోవట్టులపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. పార్టీలోనే శత్రువులు ఉన్నారన్నారు పవన్ కళ్యాణ్. సివిల్ సప్లైస్లో జరుగుతున్న పరిణామాలపై తమ పార్టీ నేతలే లీక్ చేశారంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థితో యుద్ధం చేసే టైంలో పార్టీలో ఉన్న నేతలే వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు పవన్ కళ్యాణ్. అడుగు ముందుకు వేద్దామంటే వెనక్కి లాగుతున్నారన్నారు ఆయన. 12 ఏళ్లుగా భరిస్తూ వచ్చాను, ఇకపై ఉపేక్షించే ప్రసక్తి లేదంటున్నారు పవన్. ఇక నుంచి పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు ఆయన. ఎవరు తప్పు చేసినా ఊరుకునేది లేదంటున్నారు పవన్ కళ్యాణ్. పబ్లిక్గానే శిక్ష ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఏమన్నారు ముందుగా చూద్దాం. సివిల్ సప్లైస్ గురించి ఏదో న్యూస్ వస్తుంటే విచిత్రమైన, ఇందాక చెప్పాను కదా, బయట డోర్ తెరవడు, మనకి లోపల డోర్ తెరుస్తాడని. ఒక జనసేన నాయకుడు ఇంకో జనసేన నాయకుడు ఆ టీవీకి లీడ్ ఇచ్చాడు. నాకు అది కూడా తెలుస్తూ ఉంటుంది. ఏం మాట్లాడతాం? సివిల్ సప్లైస్ ఏదో రైస్ ఇట్లా ఉంది, అది ఇదని మాట్లాడితే నాకు ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడైనా సరే ఎదుట శత్రువుతో యుద్ధం చేద్దామని మనం వెళ్తుంటే పక్కన వాళ్ళు పొడి చేస్తూ ఉంటే ఎక్కడ ముందుకు వెళ్తాం? ఒక అడుగు తీసి 10 అడుగులు వేద్దామంటే 2 అడుగులు వెనక్కి లాగేస్తుంటారు మన వాళ్ళే. సో అందుకని ఇంక నేను ఇప్పటిదాకా పార్టీ పగ్గాలు పూర్తిగా ఎందుకు తీసుకోలేదంటే, నాకు అనుభవాలతో రాటు తేలిన సమూహం వచ్చేవరకు నేను వెయిట్ చేద్దాం. పుష్కర కాలం వెయిట్ చేశాను. పుష్కర కాలం తర్వాత మీ అందరికి అనుభవాలు వచ్చినాయి. ఒక ఐడియాలజీని నమ్మితే దాన్ని ఎక్కడి దాకా పట్టుకురాగలం మీకు చేసి చూపించారు. ఇప్పటి నుంచి పార్టీకి సంబంధించిన కార్యాచరణ చాలా బలంగా ఉంటుంది. చాలా 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 బలంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంకా నాయకులు తప్పులు కానీ ఎవరైనా సరే నేను ఉపేక్షించను. నేను పబ్లిక్గా చెప్పేస్తాను. ఎందుకంటే మీరు పబ్లిక్గా మీ ఇష్టాలకి మీరు మాట్లాడేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని కూడా పబ్లిక్గా మీ ఇష్టానికి మీరు మాట్లాడేస్తే ఊరుకునేది లేదు అనే అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్. పార్టీలో ఆయన చేసిన స్టేట్మెంట్స్ ఆసక్తికరంగా కాదు, సంచలనంగా మారుతూ ఉన్నాయి. ఇంతకీ ఆ కోవట్టులు ఎవరు? చెప్పకనే చెప్పారా, లేకపోతే చెబుతున్న సందర్భమా? ఏం జరుగుతుంది డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్, మా ఆంధ్రప్రదేశ్ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఎవరా కోవట్టులు, ఏం చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సచిన్, ఒక విషయంలో జనసేనలో కోవట్టులు ఉన్నారు, లేకపోతే కోవట్టులు వివిధ రకాల చేస్తున్నారు అనేది పార్టీలోనే శత్రువులు ఉన్నారు. ఈ విషయంలో చాలా ఇష్యూలు జరుగుతున్నాయి అనేది పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా మాట్లాడారు. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ డిప్యూటీ అంటే అతను సొంత మనిషిగా ఉన్న మంత్రి నాదన్ల మనోహర్ విషయంలో కూడా సివిల్ సప్లైలు కూడా జరుగుతున్న పరిణామాల మీద మీరందరూ ఈ వ్యవహారాన్ని బయట పెడుతున్నారు, మీడియా కూడా లీక్ చేస్తున్నారు అనేది కొత్త పవన్ కళ్యాణ్ ఆ విషయంలో చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. మన పార్టీ నేతలే లీక్ చేస్తున్నారు. ప్రత్యేకించి ఉద్యమం చేసే సమయంలో కూడా పార్టీలో ఉన్న నేతలే మనకి వెనుపోటు కొరుస్తున్నాడు అని పవన్ కళ్యాణ్ మాట్లాడడం అనేది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే అంతర్గతంగా జనసేన పార్టీలోనే ఎక్కడో కొంత తేడా జరుగుతోంది కదా. అడుగు ముందేద్దామంటే వెనుక లాగుతున్నారు అనేది కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
12 ఏళ్ళుగా ఈ వ్యవహారాన్ని ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు, నాకు 12 ఏళ్ళుగా ఈ వ్యవహారంలో చాలా ఇబ్బందులు ఎదిగారు, నన్ను చాలా వెన్నుపోటు పెంచారు అన్నది. కానీ ఇంకా ఈ విషయంలో మాత్రం నేను ఉపేక్షించేది లేదు, ఎక్కడా కూడా ఒక్క విషయంలో కూడా పట్టుకునే పరిస్థితి లేదు అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాయలసీమలో ఎమ్మెల్యే ఆ అమ్మాయి చేసిన వ్యవహారం, రాజమండ్రి రాజంపేట వ్యవహారంలో జరిగిన వ్యవహారాలు కావచ్చు, అరవసెల్ విషయంలో జరిగిన వ్యవహారాలు కావచ్చు, ఇన్నింటి మీద కొంత ఇష్యూస్ మొన్నటిదాకా అమ్మాయి ఓపెన్ గా మాట్లాడుతుంటే ఏమో పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. చివరికి చంద్రబాబు మీద మాట్లాడుతూ, తర్వాత ఒక ముస్లిం లీగ్ మీద మాట్లాడిన విషయాల మీద పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి వ్యవహారాల మీద కర్నూలు విషయంలో సుగాలి కీర్తి ఈ అమ్మాయి విషయంలో చాలా వ్యవహారాన్ని చాలా మంది వ్యవహారాన్ని నడిపారు. ఇదే వ్యవహారంలో 30,000 మంది మహిళలు ఎస్కేప్ వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరుగుతుందో ఏందో తెలియదు ఈ వ్యవహారం మీద. కానీ 2 సంవత్సరాలు జరిగిపోయింది కదా. 2 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత 30 మంది డీటెయిల్ అధికారంలో ఉన్న వ్యక్తులు తీసుకోవాలి, లేకపోతే మిగతా వ్యవహారాలు నడపాలి. సుగాలి ప్రీతి కర్నూలులో ఉంది, ఆ అమ్మాయికి మనం ఏం చేసామన్నది వ్యవహారం నడపాలి. ఈ వ్యవహారంలో కొంత తేడా జరుగుతూనే, అంటే పార్టీలో ఇంటర్నల్ గా ఉన్న ఇష్యూస్ ని లీక్ చేస్తున్నారనేది ఆయన చెప్పుకొస్తున్నమాట, రైట్? కంప్లీట్ డెఫినెట్ గా పార్టీలోనే ఈ వ్యవహారాలని, ఇప్పుడు సుగాలి ప్రీతిని ఆ రోజు మీరు వాడుకున్నారు కదా, లేదు ఇంకొక వ్యక్తిని మీరు వాడుకున్నారు కదా, ఈ వ్యవహారాలన్నీ 30,000 మంది మహిళల్ని నిలిపారు కదా, 30,000 మంది మహిళలు ఎక్కడున్నారు అనే ఇటువంటి వ్యక్తులు అదే పార్టీలో ఉన్న దాసరి రామ లాంటి వ్యక్తులు క్లియర్ గా చెప్తున్నారు కదా. మరి అటువంటి వ్యవహారాన్ని పార్టీ చెప్పాలి కదా అనేది కొంచెం చర్చ చాలా సీరియస్గా జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ కొంచెం ఎందుకు వరుసగా 2-3 ఇష్యూస్ లో మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నాడు, సత్యం ఇకపై 12 ఏళ్ళుగా నేను ఎన్ని భరిస్తున్నాను, ఇకపై ఉపయోగించలేదు, పార్టీలో ఉండాలనుకుంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అనే ఒక సబ్జెక్ట్ అయితే చాలా క్లియర్ గా చెప్తుంది. చూడాలి మరి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు, అంటే ఎంతవరకు అనుభవం ఉన్న బలగం కోసం చూశాను అని అర్థం వచ్చాలి. అంటే అనుభవజ్ఞులైన పార్టీ క్యాడర్ కోసం చూశాను, 12 ఏళ్ళు అయింది కాబట్టి మీరు ఆల్రెడీ దాటుతలేరు, అనుభవజ్ఞులైన వాళ్ళు కూడా వస్తున్నారు, అర్థం వచ్చారని మాట్లాడుకొచ్చారు. సో దట్ పార్టీ ఇప్పుడు స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఇటువంటి కోవట్లు ఎవరైనా ఉంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, లేకపోతే గట్టిగానే ఉంటుంది తర్వాత పరిణామాలని చెప్పి హెచ్చరించారు అనుకోవాలి ఇక్కడ. డెఫినెట్ గా. కాకపోతే ఇక్కడ ఒక ఇష్యూ ఏంటంటే, జనసేన పార్టీలోనూ కొంతమంది వ్యక్తులు మొన్నటిదాకా పనిచేసిన వ్యక్తులు డైరెక్ట్ గా ఓపెన్ గా అడుగుతున్నారు, నువ్వు ఆ రోజు ఇది మాట్లాడావు కదా, ఇప్పుడు ఏంది పరిస్థితి అనేది ఒక చర్చ జరుగుతుంది. దాసరి రాము లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. చాలా మంది కొంత సీరియస్ గా ఈ వ్యవహారాన్ని కొంత ఎంకరేజ్, అంటే కొంచెం అగ్రెసివ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందుకే ఈ రోజు పవన్ కళ్యాణ్, అరే బాబు నా లైన్ ఆఫ్ ఇది పొలిటికల్, ఇది ఇంకా మీరు ఉంటారనుకుంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, నాకేం బాధ లేదు అనే క్లియర్ ఇండికేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకపోతే ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. అంటే జనసేనలో ఏం జరుగుతుంది అనే అంశం, కుటుంబ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది, ఇంకా కూడా బీజేపీ నాయకులు కూడా ఇష్యూ జరిగితే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు అనే అంశాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి, అంతే కదా. బీజేపీ ఎందుకు రియాక్ట్ కావటం లేదు ఇంత ఇష్యూ జరుగుతూ ఉంటే అనేది, మరి బీజేపీ ఎందుకు మాట్లాడలేదు ఆ సబ్జెక్ట్ ని, అది కూడా మనం చూడాలి కదా సత్యం. అదే విషయాన్ని ఆయన కూడా చెప్పింది, పవన్ కళ్యాణ్ అతనుకున్న బాధని, తనకున్న అగ్రెసివ్ ఎక్స్ప్రెస్ ని ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు సత్యం. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
మొత్తంగా అయితే మాత్రం పార్టీలో కొవ్వట్లున్నారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జనసేనలో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇంటర్నల్ మ్యాటర్స్ ఎలా బయటకు వెళ్తున్నాయి అని అర్థం వచ్చేలా ఆయన క్వశ్చన్ చేశారు. జనసేనలో కొవ్వొట్టులపై పవన్ సీరియస్ అయ్యారు. పార్టీలోనే శత్రువులు ఉన్నారన్నారు పవన్ కళ్యాణ్. సివిల్ సప్లైస్లో జరుగుతున్న పరిణామాలను మన పార్టీ నేతలే లీక్ చేశారన్నారు పవన్. ప్రత్యర్థితో యుద్ధం చేసే టైంలో పార్టీలో ఉన్న నేతలే వెన్నుపోటు పొడుస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. అడుగు ముందుకు వేద్దామంటే వెనక్కి లాగుతున్నారు. 12 ఏళ్లుగా భరిస్తూ వచ్చానంటూ చెప్పుకొచ్చారు పవన్. ఇకపై ఉపేక్షించే ప్రసక్తే లేదంటున్నారు పవన్ కళ్యాణ్. ఇక నుంచి పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరు తప్పు చేసినా ఊరుకునేది లేదంటున్నారు పవన్ కళ్యాణ్. పబ్లిక్గానే శిక్ష ఉంటుందంటూ కామెంట్స్ చేయడం ప్రస్తుతం జనసేనలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఎవరా కోవట్టులు, ఎవరై ఉండొచ్చు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సప్లైస్ గురించి ఏదో న్యూస్ వస్తుంటే విచిత్రమైన, ఇందాక చెప్పాను కదా, బయట డోర్ తెరవడు మనకి లోపల డోర్ తెరుస్తాడని. ఒక జనసేన నాయకుడు ఇంకో జనసేన నాయకుడు ఆ టీవీకి లీడ్ ఇచ్చాడు. నాకు అది కూడా తెలుస్తూ ఉంటుంది. ఏం మాట్లాడతాం? సివిల్ సప్లైస్ ఏదో రైస్ ఇట్లా ఉంది, అది ఇదని మాట్లాడితే నాకు ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడైనా సరే ఎదుటి శత్రువుతో యుద్ధం చేద్దామని మనం వెళ్తుంటే పక్కన వాళ్ళు పొడి చేస్తామంటే ఎక్కడ ముందుకు వెళ్తాం? ఒక అడుగు తీసి 10 అడుగులు వేద్దామంటే 2 అడుగులు వెనక్కి లాగేస్తుంటారు మన వాళ్ళే. సో అందుకని ఇంక నేను ఇప్పటిదాకా నేను పార్టీ పగ్గాలు పూర్తిగా ఎందుకు తీసుకోలేదంటే, నాకు అనుభవాలతో రాటు తేలిన సమూహం వచ్చేవారు నేను వెయిట్ చేద్దాం. పుష్కర కాలం వెయిట్ చేశాను. పుష్కర కాలం తర్వాత మీ అందరికీ అనుభవాలు వచ్చినాయి. ఒక ఐడియాలజీ నమ్మితే దాన్ని ఎక్కడి దాకా పట్టుకురాగలం మీకు చేసి చూపించారు. ఇప్పటి నుంచి పార్టీకి సంబంధించిన కార్యాచరణ చాలా బలంగా ఉంటుంది. చాలా 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 బలంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంకా నాయకులు తప్పులు కానీ ఎవరైనా సరే నేను ఉపేక్షించాను. నేను పబ్లిక్గా చెప్పేస్తాను. ఎందుకంటే మీరు పబ్లిక్గా మీ ఇష్టాలకి మీరు మాట్లాడేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని కూడా నుంచోబెట్టేస్తాను. కార్యకర్తల ముందు నుంచోబెట్టేస్తాను.